యేసుక్రీస్తు నామమున యేసుతో సమయమైన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక వారము మరి ఒక అద్భుతమైన అంశముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడబోయే ఆ యొక్క అంశం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ మాట. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో అద్భుతమైన ఆ యొక్క పాజిటివ్ తో కూడిన మాటల్ని ఆయన మాట్లాడారు. అయితే ఆ మాటలు విన్నవారు, చదివిన వారు వారి జీవితాలలో ఎన్నో మేలులు పొందారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే చాలా మంది ఆ యొక్క మాటలను కూడా వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళు చెప్పిన రీతిగా కూడా చాలా మంది మాట్లాడుకున్నట్టు మనం చూస్తుంటాం. అయితే ఆ యొక్క కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ యొక్క మాట అద్భుతమైన మాట. ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ మాట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆమేన్. ఇక్కడ మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే ప్రభు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీవబడును అని. దేవనామానికి మహిమ కలుగును గాక. అడుగుడి మీకు ఇవ్వబడును. ఈరోజు ఈ యొక్క మాటతో ఈ యొక్క అంశముతో నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మనము ఆరాధించే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు ఏమై ఉన్నారంటే అడిగిన వారికి ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. అయితే చాలాసార్లు ఒక పెద్ద వ్యక్తులు, గొప్ప వాళ్ళు, గనులు మననేమైనా అడిగారనుకో, మీకేం కావాలి అని అడిగారనుకో, అకస్మాత్తుగా అడుగుతున్నప్పుడు మనము వారిని ఏం అడగాలో మనకు అర్థం కాదు. అయితే బైబిల్లో చాలా క్లియర్ గా అడుగుడి మీకు ఇవ్వబడునన్న యేసయ్యనే మనం ఏమి అడగాలో కూడా ఆయన చాలా అద్భుతంగా తన వాక్యములో రాసి ఉంచారు. కాబట్టి ఈ రోజు మనము అవి ధ్యానించుకోబోతున్నాం. మనం ఏం అడగాలి, దేవుణ్ణి ఏం అడిగితే దేవుడు మనకి ఏమి ఇస్తాడు అన్నది మనము ఈ రోజు మనం చూసుకోబోతున్నాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ మాటను మొట్టమొదటిగా మనం చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ మాట. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మనము ఏమి అడగాలి అంటే మనము పరిశుద్ధాత్మను అడగాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే తండ్రిని పరిశుద్ధాత్మను అడుగుతారో అటువంటి వారికి నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదేమో. ఈ రోజు నువ్వు అడిగే సమయం ఏం అడగాలో తెలుసా? వెండి కాదు, బంగారం కాదు, ఇక ఈ లోక సంబంధం ఏవి కాదు, కానీ అసలైనది ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మను మనం అడగాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం అడుగుతామో నిశ్చయంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. మనము పరిశుద్ధాత్మనే ఎందుకు అడగాలి అంటే, పరిశుద్ధాత్మను మనం ఎందుకు అడగాలంటే ఆయన సర్వ సత్యములోనికి నడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన మన పాపములను ఒప్పింపజేసే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన ఆదరణకర్త అయిన దేవుడు కాబట్టి, ఆదరణకర్త అయిన దేవుడు మనం ఎప్పుడైతే మనం ఆయనను అడుగుతామో ఆయన మనలోనికి ఎప్పుడైతే వస్తాడో మనం అన్ని పరిస్థితులలో ఏమవుతామో తెలుసా? నిలబడే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నారు, పరిశుద్ధాత్మను నువ్వు అడిగితే తండ్రి నిశ్చయంగా ఇస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా మన జీవితాలలో దొరికేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడిని మనం కోరుకోవాలి తండ్రి దగ్గర. ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపు నాయనా అని. ఎప్పుడైతే మనం ఆ ప్రార్థన చేస్తామో దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఎప్పుడైతే ఆయన తన ఆత్మ చేత మనం నింపుతాడో మనం ఏమవుతాం తెలుసా? బలవంతులం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెషయా 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన బలము కలుగజేసే దేవుడు అని సెలవిస్తుంది. కాబట్టి ఆయన మనను సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం అడగవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మను మనం అడగాలి. రెండవదిగా చూద్దాం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ మాటను చూద్దాం. యాకోబు 1:5.
మీలో ఎవనికైనను జ్ఞానము మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా యాకోబు 3:15-16 వచనాలు మనం చూద్దాం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక. ఇక్కడ 3 రకాలైన జ్ఞానాల గురించి రాశాడు యాకోబు. ఒకటి భూ సంబంధమైనది, రెండవది ప్రకృతి సంబంధమైనది, మూడవది దయ్యముల జ్ఞానం. ఈ 3 రకాలైన జ్ఞానాలు ఈ భూమి పైన పనిచేస్తున్నాయి. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. అయితే ఈ జ్ఞానములను మనం కోరుకోవలసిన అవసరం లేదు. గాని దేవుడు తన వాక్యంలో మనం చూస్తే పైనుండి వచ్చే జ్ఞానము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి ఈ రోజు నువ్వు జ్ఞానము లేక బాధపడుతున్నావేమో, దేవుని యొక్క జ్ఞానము లేక బాధపడుతున్నావేమో. అయితే ఒకటి నువ్వు చేయాల్సింది, ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నీ జ్ఞానము నాకు దయచేయి అని ఎప్పుడైతే మనం అడుగుతాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, జ్ఞానము కొదవకుంటే అడుగుడి మీకు ఇవ్వబడునని. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే జ్ఞానం. ఏ జ్ఞానం అడగాలో తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానం అడగాలి. ఆ జ్ఞానము ఎటువంటిదో చాలా చక్కగా యాకోబు పత్రికలో మనం చూస్తాం. చూడండి ఆ జ్ఞానం ఎటువంటిదో. 3:15-16-17 వచనాలలో మనం చూస్తే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట అది ఎటువంటిదంట? పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది, నాలుగవది సులభముగా లోబడినది, ఐదవది కనికరము కలిగినది, ఆరవది మంచి ఫలములతో నిండినది, ఏడవది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇటువంటి జ్ఞానముతో మనము నింపబడితే ఇక మన జీవితాలలో మనం ఎంతగా ఆశీర్వదించబడి ఎంత గొప్ప స్థితిలో ఉంటామో ఒక్కసారి మనము పరీక్ష చేసుకుందాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు జ్ఞానం లేదని దిగులుతో బాధతోనూ ఉన్నావా? నేను ప్రకటించే ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నీ చేతిలో పట్టుకొని నువ్వు దీన్ని చదవడం ప్రారంభించు, దీన్ని చర్చించడం చెయ్యి. ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎవరికైతే దేవుని జ్ఞానం ఉంటుందో అటువంటి వారు ఎట్లుంటారో తెలుసా? పవిత్రంగా ఉంటారు. అటువంటి వారు ఎట్లుంటారో తెలుసా? సమాధానకరంగా ఉంటారు. అటువంటి వారు స్వభావం ఎట్లుంటుందో తెలుసా? మృదువైనదిగా ఉంటది. అటువంటి వారు ఎట్లుంటారో తెలుసా? సులువుగా లోబడే వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తగ్గింపు కలిగిన వారుగా ఉంటారు. అదే రీతిగా వారు కనికరముతో మంచి ఫలితాలు ఫలించే వారిగా ఉంటారు. అంతేకాదు పక్షపాతం వాళ్ళలో ఉండదు, వేషధారణ లేని వారుగా ఉంటారు. ఇది పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడే వారి జీవితాల్లో ఉన్నవి. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని, ఇటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం ప్రభు దగ్గర అడిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు దేవుడు. కాబట్టి అడుగు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం నీకు ఉందనుకో, నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. అటువంటి జ్ఞానవంతురాలు అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చక్కగా నువ్వు నీ ఇంటిని కట్టుకుంటావు, నీ సంసారాన్ని నువ్వు కట్టుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్తగా అతడు అన్ని కూడా తీసుకొని వచ్చేవాడు. భారీగా తీసుకొని వచ్చిన దానిని సరి అయిన రీతిలో కాపాడుకొని, సరి అయిన రీతిలో దానిని నడిపించి, సరి అయిన రీతిలో తీసుకొని పోయే ఆ యొక్క ఆధిక్యత దేవుడు స్త్రీగా నీకు ఇచ్చాడు. కాబట్టి సహోదరి, ఈరోజు నీకు జ్ఞానం కొదవగా ఉందా? దేవుని అడుగు. సహోదరుడా, ఈరోజు నీకు జ్ఞానం కొదవగా ఉందా? దేవుని అడుగు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మానవుడు చూస్తే ఎన్నో రకాలైన జ్ఞానాలు అడుగుతున్నారు కదా. సెల్ గురించి, ఫోన్ గురించి, ఆ టీవీల గురించి, రేడియోల గురించి, ఇంకా కంప్యూటర్స్ గురించి, నానా రకాలైన చెత్త అంతా కూడా, అటువంటి జ్ఞానాలంతా కూడా కోరుకుంటూ దాన్ని వెనకపోయి చివరికి అశాంతి, అసమాధానానికి గురి అవుతున్నారు. కానీ నేను ప్రకటించే ఈ యేసయ్య జ్ఞానము చాలా ఉన్నతమైనది, ఇది పైనుండి వచ్చేది. కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రభు దగ్గర అడగండి, పొందుకోండి. అదే రీతిగా చూడండి, ఇంకొకటి మనం దేవుని దగ్గర నుంచి ఏం అడగాలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము
11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి 7:11. మీరు చెడ్డవారై ఉండియు మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరుగగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు దగ్గర మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి ఈవులు అడగాలి. ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ గిఫ్ట్స్ అన్న మాట రాయబడి ఉంది. కాబట్టి మంచి ఈవులను మనము దేవుని దగ్గర నుంచి అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము సేవించే తండ్రి ఎవరో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఉంది ఆయనకు ప్రేమ అంటే తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. ఒక సాధారణమైన వ్యక్తిగా పంపించి ఏం చేశాడో తెలుసా? మన యొక్క అనారోగ్యాలను, మన యొక్క శాపాన్ని, మన యొక్క రోగాన్ని, మన యొక్క పాపాన్ని, మన యొక్క దరిద్రతను అంతా కూడా ఆయన మీద వేసి ఆయనను మన కొరకు ఏం చేశాడు? బలి పశువుగా మార్చాడు దేవుని బిడ్డ. అది ఆ తండ్రి యొక్క ప్రేమ. నువ్వు నేను ఉండవలసిన ఆ యొక్క స్థానంలో ఆయన నీ కొరకు నా కొరకు వేలాడాడు. కాబట్టి అటువంటి గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని మన మంచి ఈవులను అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు దేవుడు దయచేస్తాడు. నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, ఏదైనా మనం అడిగినప్పుడు అది ఎట్లుండాలంటే, ఒకటి నీకు ప్రయోజనకరంగా ఉండాలి, రెండవది అది అనేకులకు ప్రయోజనకరంగా ఉండేటట్టు ఉండాలి. అటువంటి ఈవులను మనం అడగాలి. మంచి ఈవులు అంటే అవే నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అది 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే వారికి ఆశీర్వాదకరంగా ఉంటే చాలు, ఇక ఎవరితో మనకు పని లేదంటారు. కానీ ఒకటి మర్చిపోవద్దు, దేవుని వాక్యం చెప్తుంది, క్రొత్త నిబంధనలలో 2వ ఆజ్ఞ యేసు ప్రభు చెప్పాడు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. కాబట్టి మన పొరుగువాన్ని ప్రేమించాలంటే మన దగ్గర ఉన్నది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. మంచి ఈవులను అడుగు దేవుని దగ్గర. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది అడిగినా కూడా అది ఎట్లుండాలంటే నీకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి, కీర్తనాకారుడు చెప్తున్నాడు. కీర్తన 27వ కీర్తన 4-5 వచనాలు మనం చూసుకుందాం. కీర్తన 27:4-5. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంట తెలుసా? ఒక వరమును దేవుని దగ్గర అడిగి దాన్ని వెతుకుచున్నాడంట. ఆ వరం ఏంటంట? చాలా చక్కగా రాయబడ్డది. దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించడానికి, జీవిత కాలమంతా కూడా ఆయనతో నివసించడానికి, ఈ యొక్క 3 ఆయన జీవితంలో ఒక వరంగా దేవుని దగ్గర అడిగి దాన్ని వెతుకుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగాక. దావీదు మహారాజు. కాబట్టి ఈ రోజు మనం దేవుని దగ్గర అడగాల్సిందంటే ఒక మంచి వరం అడగాలి. ఆ వరం ఏంటంటే, ప్రభా నీ ప్రసన్నతను చూడాలని. ప్రసన్నత ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది, బ్యూటీ అన్న మాట రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ ప్రసన్నతను మనం కోరుకోవాలి, ఆ ప్రసన్నత మనం అడగాలి. దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే కూడా అడిగాడు, దేవా ఒక్కసారి నేను చూడాలన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా అడగాలి దేవుని బిడ్డారా. కాబట్టి ఆయన ప్రసన్నతను మనం అడగాలి. ఏమంటున్నాడు? ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించే ఆ యొక్క వరాన్ని అడుగుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం కీర్తన 1:1 అంత దివారాత్రములు మనం దాన్ని ధ్యానించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ధ్యానిస్తే మంట పుడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి వరాన్ని మనం దేవుని దగ్గర అడగాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా నాయనా, నేను మీ వాక్యాన్ని ధ్యానించే కృప నాకు దయచేయండి తండ్రి. నాయనా మీ వాక్యానుసారంగా నడిచే కృప నాకు దయచేయండి. మనం ధ్యానించడం ప్రారంభిస్తే మనము ముందుకు సాగిపోవడం మన జీవితాలలో ఉంటది. దేవునికి స్తోత్రం. ఆగిపోము, సాగిపోతాం. ఆగిపోవడానికి కారణం ఏంటంటే మన వాక్యాన్ని
ధ్యానించము దేవుని బిడ్డ. కాబట్టి ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఈ రోజు ఉంటే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉంటున్నాడు. ఒకటి, ఆయన ప్రసన్నతను చూడాలా. రెండవది, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. మూడవదిగా మనం చూస్తే ఏమంటాడు తెలుసా? జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. ఎంత మంచి మాట. కాబట్టి జీవిత కాలం అంతా కూడా నిన్ను విడవకుండా నీతో నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్రభా. మనలో ఈరోజు చాలా మంది కొంచెం కష్టం వస్తే దేవుని వదిలేసే పరిస్థితి. కొంతమంది ఎట్లున్నారంటే కష్టంలో దేవుని పట్టుకుంటున్నారు, అన్ని బాగా అయిపోయిన తర్వాత వదిలేస్తున్నారు. కొంతమంది ఏమో కష్టంలో వదిలేస్తారు, మంచిగా ఉన్నప్పుడు దేవుడా దేవుడా అంటుంటారు. కాబట్టి ఈ రకమైన మనస్తత్వాలు కలిగి జీవించే వారి లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం అడగవలసింది ఏంటో తెలుసా? మంచి వరాన్ని అడగాలి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దావీదు భక్తుడు ఇటువంటి గొప్ప వరాన్ని అడిగాడు. అయితే క్రొత్త నిబంధనలో మనం చూస్తే 1 కొరింథీ 12:7-11 వచనాలు మనం చూస్తే ఇక్కడ పౌలు వరాల గురించి రాస్తూ అంటాడు. ఏ వరం గురించి చెప్తున్నాడంటే ఆయన కృపావరాల గురించి చెప్తున్నాడు. దేవనామానికి మహిమ కలుగాక. స్వస్థపరిచే వరం, ప్రవచించే వరం, అద్భుతాలు చేసే వరం, భాషలు దాని యొక్క అర్థము చెప్పే వరం, ఇటువంటివి అన్ని కూడా జ్ఞాన వాక్యం, బుద్ధి వాక్యం, ఇటువంటి వరాల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు కావాల్సిన ఆ వరాలే, ఆ యొక్క 9 కృపావరాలు కావాలి. ఎందుకు కావాలంటే మన పేరు పక్కన రాసుకోవడానికి కాదు. ఎందుకు కావాలంటే నేను ఇది అని చూపించుకోవడానికి కాదు. ఎందుకు కావాలంటే చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించడానికి, బీదలకు సువార్తను ప్రకటించడానికి, వారికి హితవత్సరాన్ని ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపును ప్రకటించడానికి, కుంటి వారికి నడకను ప్రకటించడానికి మనము దేవుని దగ్గర వరాలను అడగాలి. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగాక. అడుగుడి మీకు ఇవ్వబడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యం కట్టడానికి కోసం నువ్వు ఏ వరం అడిగినా ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరొక వరంలో మూవ్ అవుతున్నప్పుడు, ఒకరొక వరములో వాడబడుతున్నప్పుడు వారిని చూసి ప్రభువా నాకు కూడా అటువంటి వరమే ఇయ్యి అని నువ్వు అడగవలసిన అవసరం లేదు. ఒకటి నేను ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా నీ రాజ్యం కట్టడానికి, ప్రభా నీ రాజ్యం వ్యాప్తి చెందడానికి, ప్రభా అనేకులని ప్రేమను తెలుసుకోవడానికి, అనేకుల్ని వెలుగులోనికి రావడానికి ఏ వరం అయితే పని చేస్తుందో ఆ వరాన్ని నాకు దయచేయి ప్రభా నేను అడుగుతూ ఉంటాను. అయితే ప్రభు అదే దయచేస్తూ ఉంటాడు. ఆయా పరిస్థితులలో, ఆయా సమయంలో, ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ వరాలలో వాడబడుతున్నప్పుడు ఎంతో మంది ప్రభు యొక్క వెలుగులోనికి వస్తున్నారు. దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు నువ్వు అడగవలసింది ఏంటో తెలుసా? ప్రభు దగ్గర వరాన్ని అడుగు. హల్లెలూయా. అడగడమే కాదు దాన్ని నువ్వు వెతకమని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి 4 విషయాలు నేను మీకు చెప్పాను మనం ఏం అడగాలో. 1, పరిశుద్ధాత్మను అడగాలి. 2వది జ్ఞానమును అడగాలి. 3వది మంచి ఈవులను అడగాలి. 4వది మనం వరములను అడగాలి. 5వదిగా ఆ వరాలలోనే, ఆ 4వ దాంట్లోనే ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించే కృపా వరాలను మనం అడగాలి. అడిగినప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనకందరికీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీ సంతోషం పరిపూర్ణమగుటకు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చే దేవుని మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయనా. నానా ఏదోనైనా ఆచార పరంగా, ఏదో పద్ధతి పరంగా, నానా ఏదో కంటత వాక్యంగా ప్రభా అడుగుడి మీకు ఇవ్వబడునని మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము. కానీ దాంట్లో ఉన్న గొప్పతనాన్ని నాయనా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. మేము ఏమి అడగాలో మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. జ్ఞానమును అడగమన్నారు ప్రభా, నాయన పరిశుద్ధాత్మను అడగమన్నారు నాయన, మంచి ఈవులను అడగమన్నారు, వరములను అడగమన్నారు ప్రభా. నాయన అడిగే బిడ్డలుగా మేము ఉండులాగున మీరు కృప చూపించండి. పొందుకున్న మేము అనేకులకు సాక్షులుగా నిలబడే కృపను దయచండి. ఈ రోజు ఎంతమంది అయితే పెరాలసిస్ తో బాధపడుతున్నారో, ఈ రోజు ఎంతమంది అయితే ఎయిడ్స్ తో బాధపడుతున్నారో, ఈ రోజు ఎంతమంది అయితే క్యాన్సర్ తో బాధపడుతున్నారో నాయన, ఈ రోజు ఎంతమంది అయితే పెయిన్స్ తో బాధపడుతున్నారు నాయన, అటువంటి వారిని అందరినీ మీరు ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను. అటువంటి వారిని ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. అటువంటి వారిని ఇప్పుడే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ స్వస్థత ప్రభావం యేసు నామములో వారి మీదకి వచ్చును గాక.
ఎవ్రీ బాండేజెస్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్. ప్రతి వ్యాధి యేసు నామములో స్వస్థత నొందును గాక తండ్రి. మీ సాక్షులకు బిడ్డలు మీరు నిలబెట్టుకుని వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యేసుతో సమయం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీరెంతగానో ఆశీర్వదించబడుతూ మీ యొక్క ఉత్తరముల ద్వారా, మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, SMS ద్వారా మీరు మాకు తెలియజేస్తున్న ఆ యొక్క విధానాన్ని బట్టి మీకు ఎంతగానో నేను వందనాలు తెలియజేస్తున్నాను, ఎంతగానో నేను సంతోషపడుతున్నాను. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం అనే పరిచర్యల ద్వారా మరి ఒకటి దేవుడు తన కృపలో మాకు అందించాడు. అదేంటంటే ద్విమాస పత్రిక, పరిశుద్ధాత్ముని స్వరం అన్న యొక్క ద్విమాస పత్రిక ద్వారా మీ యొక్క పరిచర్యను దేవుడు ఇంకొక రీతిలో ఆశీర్వదించబోతున్నాడు. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క మ్యాగజైన్ పరిచర్య ద్వారా ఇప్పటికే ఎంతగానో దేవుడు తన నామాన్ని మహింపరుచుకున్నాడు. ఎంతో మంది జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేశారు. చాలా మంది తమ సాక్ష్యాలు చెప్పింది ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ చదివినప్పుడు వారి జీవితాల్లో గొప్ప మార్పును వాళ్ళు అనుభవించారని, ఈ యొక్క మ్యాగజైన్ వారి జీవితాల్లోనికి ఎంతగానో ఆ యొక్క వాక్యాలు ఎంతగానో వారిని ఆశీర్వదించబడ్డాయని, ఎంతో మంది స్వస్థతలు పొందారు. ఒక సిస్టర్ అయితే ఆమెకు 5 లక్షల ఆపరేషన్ అవుతుందని చెప్పారట. అయితే 5 లక్షలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే ఆమె ఏం చేసిందంటే ఈ యొక్క మ్యాగజైన్ వేరే ఒక వ్యక్తి ద్వారా ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె తీసుకొని ఆమె దిండు కింద పెట్టుకొని ఆమె ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. అయితే ఎవరు చూడలేదు. ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్ వెళ్ళి ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్ గా జరిగి బయటికి వచ్చిన తర్వాత ఆ డాక్టర్ 5 లక్షలు కట్టాలన్న వాడు ఏమొద్దని ఆమెకు చెప్పడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆమె ఒకే ఒక మాట అన్నది, ఆమెకు అన్యురాలు. అవన్నది ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క స్వరం నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేసిందండి. ఎలాంటి ఫీజులు లేకుండా దేవుడు నాకు ఆపరేషన్ చేసి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడని సాక్ష్యం చెప్తూ ఆమె దేవుని స్తుతించింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క మ్యాగజైన్ ఈరోజు నీకు కూడా కావాలి, చూడాలి, చదవాలి, ఆశీర్వాదం పొందాలంటే మీరు మీ యొక్క అడ్రస్ ని ఆ యొక్క కనబడుతున్న ఫోన్ నంబర్స్ కి మీరు మీ యొక్క అడ్రస్ ని SMS చేయండి. అప్పుడు మీకు ఈ యొక్క మ్యాగజైన్ ద్విమాస పత్రిక పంపబడుతుంది. దేవునామానికి మహిమ కలుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మనసిరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసిరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు. హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు. మనసిరిగిన యేసయ్యా మదిలో
మీ ప్రార్థనా అవసరాలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పి.జే. భరత్ కుమార్, డోర్ నంబర్ 2-264, టీబీ రోడ్, ప్రొద్దుటూర్, కడప డిస్ట్రిక్ట్. మా ఇమెయిల్ అడ్రస్ timewithjesus.bharatkumar@gmail.com. మా ఫోన్ నంబర్స్ 9849601107, మరొక నంబర్ 9059977793. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.